పాకిస్తాన్‌కు నీళ్లు బంద్ అనేవి నెహ్రూ తప్పిదాల ఫలితమే అంటున్నారు ఎనలిస్ట్ విశ్వ గారు. ఒకసారి చూద్దాం. ఏది చెప్పినా సింధు జలాల ఒప్పందంపై సంతకం చేయడం పండిట్ నెహ్రూ చేసినటువంటి అనేక పెద్ద తప్పుల్లో ఒకటి. భారత ప్రయోజనాలను విస్మరించి నెహ్రూ పీఓకే ఏర్పడడానికి అనుమతించి కశ్మీర్ సమస్యను యుఎన్ఓ వద్దకు తీసుకువెళ్లారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఆర్టికల్ 370 విధించడం ద్వారా దేశ హృదయాన్ని చీల్చారాయన. సర్దార్ పటేల్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. లేకపోతే ఉత్తర భారతదేశం వలె ఆంధ్ర, గుజరాత్‌లలో కూడా 2 కశ్మీర్‌లు ఉండేవి. బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు ఈ పాకిస్తాన్, అలాగే భారత్ మరియు అమెరికాల ముందు మోకరిల్లకపోయి ఉంటే ఈ పాకిస్తాన్, దాని అణుబాంబులు ఎప్పుడో బూడిదయ్యేవి. అయితే భారతదేశం చాలా బాధ్యతాయుతమైనటువంటి దేశం. మన సైన్యం గొప్ప సైన్యం. అది ఎక్కడ, ఎప్పుడు అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించదు. భారత్ కాల్పుల విరమణను పాటించినప్పటికీ సింధు జలాల ఒప్పందం ఇంకా నిలిపివేయబడింది. పాకిస్తాన్‌లో ఎప్పుడూ కూడా నీటి కొరత లేదా వరదలు వస్తాయి. మన దేశంలో జలాల ఒప్పందం నిలిపివేయడంపై ఆగ్రహంగా ఉన్నాయి అనేక పార్టీలు. నిజానికి ఎవరినీ దాహంతో చంపాలనే ఆలోచన మంచిది కాదు. కానీ గత 50 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఉగ్రవాదంలోకి నెట్టడం మంచిదా? పుల్వామా మంచిదా? పహల్గామ్ మంచిదా? పహల్గామ్‌లో మతం మరియు పేరు అడిగి కల్మా చదవమని చెప్పి జననేంద్రియాలు చూసి తలలో కాల్చడం మంచిదా? అది భార్య, తల్లి, పిల్లలు, కొత్తగా పెళ్ళైన వారు వీళ్ళందరి ముందు. అది తప్పైతే, సిగ్గుచేడైతే, బాధాకరమైతే అలాంటి ఉగ్రవాద దేశాన్ని దాహంతో చంపడం కూడా మంచిదే. ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేయటం ఇంకా ఇంకా మంచిది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను పేల్చివేయడమే ఉత్తమం. ఈ ఉగ్రవాద స్థానం లాడెన్ మరియు దావూదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి పాకిస్తాన్ తన ఉగ్రవాదంతో శాశ్వతంగా నాశనమైతే అందరికీ ఇంకా ఇంకా మంచిది. హిందూ మతం మరియు గజ్వా ఏ హింద్ పట్ల శత్రుత్వానికి పునాది వేసిన దేశం. దాని స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా కేవలం ఒక తరం క్రితం గుజరాతీ థక్కర్ సమాజం నుండి ఇస్లాం మతంలోకి మారాడు. భారతదేశాన్ని ప్రేమించలేరు వీరు. నియంతలు, మార్షల్స్ కాళ్ల కింద పెరిగినటువంటి ఈ పాకిస్తాన్ హిందువుల పట్ల శత్రుత్వాన్ని పెంచుకోకపోతే ఇంకేం చేయగలదు? దానికి భారతదేశాన్ని కాదు, హిందువుల్ని చంపాలి. అసీం మునీర్ తన ప్రసంగంలో ఇస్లాం యొక్క అదే తత్వాన్ని చెప్పాడు కదా. మేము ముస్లింలం గొప్ప జాతి, మేము హిందువుల నుంచి వేరుగా ఉన్నామని చెప్పాడు. మేము వాళ్ళతో కలిసి ఉండలేమని చెప్పాడు. అందుకే కొత్త దేశం ఒకటి మాకు ఏర్పాటు చేసుకున్నాం. దీనికోసం చాలామంది సాక్రిఫైస్ చేశారు, వాటిని గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు కదా మునీర్. జకీర్ నాయక్ కూడా అదే చెబుతూ ఉంటాడు. కాబట్టి ఓ హఫీజ్ సయీద్, ఓ అసీం మునీర్, ఓ మసూద్ అజర్, ఓ షాబాజ్, భారతదేశం సిద్ధంగా ఉంది. మీ దుష్ట ఆలోచనల కోసం భారతదేశం యొక్క అమ్ముల పొదిలో బ్రహ్మోస్, ఆకాష్, త్రిశూల్ ఇంకా ఎన్నో ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. అవును, నీ వ్యభిచార గృహం యొక్క చండాల చతుష్టయంలో నీ సహచరులైన టర్కీ, అజర్బైజాన్లను భారతీయ యువకులు, వ్యాపారులు, ట్రావెల్ ఏజెన్సీలు మరియు సామాన్యులు ఏం చేశారో నీకు తెలిసే ఉంటుంది.